హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజ్. వెల్కమ్ బ్యాక్ టు అజయ్ ఫిల్మీ టాక్స్. నిన్న జరిగిన మనశంకర ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే హుక్ స్టెప్ సాంగ్ అనే ఒకటైతే రిలీజ్ చేసిర్రు. 4th సాంగ్ ఇదైతే. సాంగ్ మాత్రం కేక ఉంది భయ నిజంగా. ఈ పాటనైతే రామజోగయ్య శాస్త్రి అయితే రాశారు అండ్ బాబా సైగల్ గారు అయితే ఈ పాటనైతే వాడారు. చాలా రోజుల తర్వాత అయితే బాబా సైగల్ గారు ఈ సాంగ్ అయితే వాడారు. నిజంగా ఫుల్ ఎనర్జీ వాయిస్ తోటి అయితే వాడిర్రు అండ్ ఆయన వాయిస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా బాస్ అండ్ చిరంజీవి గారి గురించి అసలు చెప్పనక్కర్లేదు భయ. నిజంగా వింటేజ్ బాస్ గుర్తుకొచ్చింది నాకైతే. అసలు ఆ స్టెప్స్ అండ్ ఒక ఫోన్ తోటి ఇట్లా ఫ్లాష్ లైట్ తోటి ఒక స్టెప్ ఉంది. నిజంగా పీక్స్ బాయ్ అదైతే. నిజంగా ఈ పాటనైతే ఆటా సందీప్ అయితే కొరియోగ్రాఫ్ చేసిండు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత హైలైట్ కొరియోగ్రాఫ్ చేస్తాడని చెప్పి. బాస్ని ఇంత స్టైలిష్గా డ్యాన్స్ మూమెంట్స్ తోటి అయితే అద్రగొట్టేసిండు అనుకోవచ్చు. చిన్న సినిమాలు చేసిండు ఇంతకుముందు, కానీ బాస్నే డైరెక్ట్గా ఒక పెద్ద సాంగ్ పెద్ద సినిమాలు చేయడం అనేది నిజంగా చాలా గ్రేటు. అండ్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆ స్పీచ్ ఇస్తూ చాలా ఎమోషన్ అయ్యిండు. నిజంగా కొరియోగ్రఫీ అదిరిపోయింది భయ. నిజంగా చాలా బాగుంది కొరియోగ్రఫీ అయితే. ఆ డాన్స్ మూమెంట్ చూస్తుంటే మాకు పాత సినిమాలు గ్యాంగ్ లీడరు, జగదేక వీరుడు కొన్ని మూమెంట్స్ కనిపించినాయి చాలా సినిమాలు. నిజంగా ఆ రేంజ్ లో ఉంది నిజంగా సాంగ్ అయితే. అండ్ భీమ్ సిసిరియల్ మాస్ బిట్స్ అద్రగొట్టేసిండు అనుకోవచ్చు ఈ పాటకైతే. అండ్ నిజంగా మాస్ బిట్స్ అంటే ఇట్లనే ఉండాలి భయ. నిజంగా ఆ రేంజ్ లో కొట్టిండు సాంగ్. ఆ బాస్ ఎనర్జీ ఏంది భయ, ఆ లుక్, ఆ స్టైల్, ఆ నిజంగా ఇరగదీసేసిండు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కాడికించి ఆ స్పెట్స్ కానీ ఆ ఫ్లాష్ లైటింగ్ కొట్టడం కానీ నిజంగా పీక్స్ అసలు. ఆయన గ్రేస్ ఇంకా తగ్గుతలేదు, ఇంకా వింటేజ్, ఇంకా ఆయన ఏజ్ విరిగే కొద్దీ ఇంకా ఆయన చిన్నపిల్లలాగా అనిపిస్తుండు నిజంగా ఆ సాంగ్ చూస్తుంటే మాత్రం. అంటే రీసెంట్గా ట్రైలర్ తోటి కొంతమంది డిసప్పాయింట్ అయ్యిర్రు, బట్ ఈ సాంగ్ తోటి అయితే నిజంగా ఇంకొంచెం హైప్ పెంచేసిర్రు. నిజంగా సాంగ్ అట్లుంది మళ్ళా. కాకపోతే ఈ మధ్యకాలంలో మనకి ఏదైతే ఇష్టమైన సాంగ్, మంచి హిట్ అయిన సాంగ్ ఉంటుందో అది లేపేస్తురు భయ. నాకు కూడా డౌటే, ఈ సాంగ్ అసలు ఉంచుతారా మళ్ళీ లేపేస్తారా? జస్ట్ ఏది ప్రమోషన్ కోసం వాడుకుంటారు ఆ సాంగ్ చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. అసలు ఏ సిచ్యువేషన్లో ఈ సాంగ్ పెడతారు? అసలు జస్ట్ ప్రమోషన్ కోసమా? అండ్ సాంగ్ పెట్టాలి బాయ్ ఈ సినిమాలో, ఎందుకంటే సాంగ్ అద్రింది. ఈ సాంగ్ పెడితే మాత్రం నిజంగా ఎక్కడో ఉంటుంది ఎనర్జీ మాత్రమే. అసలు థియేటర్లో మాత్రం అరుపులు అయితే కేకలే. ఇంకా జస్ట్ సినిమాకి అయితే ఇంకా 4 డేసే ఉంది. ప్రమోషన్స్ అయితే స్టెప్ బై స్టెప్ పిక్స్ తీసుకెళ్తారు అండ్ ఈ సాంగ్ కూడా అద్రిపోయింది అసలు. అండ్ మీరు కూడా ఒకసారి సాంగ్ అయితే చూసేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే